ఇప్పుడు ఒక మతానికి ఒకలాగా ఒక మతానికి ఒకలాగా అయితే ఏం లేదు అన్న. ఎవరి మతం వాళ్ళ గొప్ప, ఓకే. నా మతం నాకు గొప్ప, నేను హిందువుని కాబట్టి వేయించుకున్నా. నీ మతం నీకు గొప్ప, మీ బండ్ల మీద ఉన్నాయి కదా కొటేషన్స్ అన్న. నేను మైదూపట్నం దిక్కు నుంచి అత్తాపూర్ డ్రాప్ ఉంది అన్న. అత్తాపూర్ పక్కల ఆ ఏరియా ఎగ్జాక్ట్లీ తెలియదు నాకు. అక్కడికి డ్రాప్ ఉంది, హ్మ్. నేను వెళ్తున్నా. అయితే పిల్లర్ నెంబర్ వచ్చేసి 131 దగ్గర ఒక అతను ముస్లిం, నువ్వు బండి ఆపురా అన్నాడు. అంటే నేను బండి సైడ్ గుంజేసి ఆపిన. సరే ఏమైంది మాట్లాడదాం అనేసి. అయితే నెంబర్ హ్మ్. బోల్రా అనేసి మాట్లాడుతున్నాడు. నాకు హ్మ్. కొన్ని ముక్కలు మాత్రం అర్థమవుతాయి ఉర్దూవి, మిగతా మొత్తం అర్థం కావు. హ్మ్. అయితే హ్మ్. ఏ చెప్పిన ఒక 4 నెంబర్స్ చెప్పిన. చెప్పిన తర్వాత వీళ్ళకి ఎందుకు చెప్పాలి నా డీటెయిల్స్ అని చెప్పేసి ఆపిన హ్మ్. అన్న. ఆపి ఎందుకు హ్మ్. ఏమైంది అన్న అంటే, నువ్వు కొటేషన్ ఏం రాయించినావు అన్నాడు. నా బండి నేను హ్మ్. రాయించిన, నీకు ఏమైంది అనేసి నేను అడిగిన. హ్మ్. నువ్వు హిందూ ముస్లింస్ లొల్లి పెడుతున్నావు అనేసి మాట్లాడుతున్నాడు. దానిలో హిందూ ముస్లింస్ లొల్లి హ్మ్. పెట్టేటంత ఏం లేదన్నాడా. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు నువ్వు గూగుల్లో కొట్టిన గిట వస్తది అన్న. ఇప్పుడు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు మొత్తం హిందూసే అనేసి, రిలీజియన్ హ్మ్. అనేసి. ఇప్పుడు దాని ప్రకారం నేను గూగుల్లో సెర్చ్ అవును. చేసినాకనే నేను కొటేషన్ కొట్టేయడం జరిగింది. హ్మ్. అయితే ఇంకా ఆయన నన్ను కొద్దిగా, ఆయన ఉర్దూలో కొద్దిగా అటు ఇటు తిట్టుకుంటా మాట్లాడిండు. ఆయన ఏటా నేను అన్నా అనేసి హ్మ్. మాట్లాడినా, ఏం హ్మ్. మాట్లాడకుండా. హ్మ్. తర్వాత మొత్తం అయిపోయి నాది వీడియో రికార్డింగ్ కాలేకున్నదన్న. అయితే హ్మ్. తర్వాత ఉండి ఆయన వెళ్ళేటప్పుడు ఒక ఎంకిలో నేను బండిలో పోయి కూర్చున్నాను అన్న లాస్ట్ మూమెంట్ లో. హ్మ్. అప్పుడు ఒక ఎంకిలో కొటేషన్ గీకేసిండు అన్న. కొటేషన్ ఎందుకు హ్మ్. గీకినావు, అప్పటికి వీడియో అయినా బంద్ చేసిండేమో. కొటేషన్ ఎందుకు గీకినావు ఆగు అనేసి చెప్పిన నేను. హ్మ్. వీళ్ళు హ్మ్. ఎవడో చూడరండి పిల్లర్ నెంబర్ 131 దగ్గరికి అనేసి హ్మ్. మాట్లాడాడు. ఇంకోటి నేను ఫస్ట్ కూడా ఎప్పుడైనా వీడియో కట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరి మతం వాళ్ళ గొప్ప, నా ఓకే. మతం నాకు గొప్ప, నేను హిందువుని కాబట్టి వేయించుకున్నా. నీ మతం నీకు గొప్ప, మీ బండ్ల మీద ఉన్నాయి కదా కొటేషన్స్ ఆ! అనేసి నేను మాట్లాడినా. అవి ఆయన హ్మ్. కట్ చేసినట్టున్నాడు, మిగతా మాత్రమే అప్లోడ్ చేసిండు అతను. హ్మ్. ఇంకోటి నైట్ ఎస్ఐ సార్ ఎప్పుడు 3 గంటల టైంలో జరుగుతుంది. నాకు నైట్ 8:56కో 58కో కాల్ చేసిండు. ఓకే. కాల్ చేసేసి మాట్లాడాడు. ఇట్లా నేను అన్న అనేసి హ్మ్. మాట్లాడినా. హ్మ్. ఇప్పుడు నార్మల్ గా అన్న అనే పదం వస్తుంటది అన్న నోటికి. అవును. హ్మ్. అట్లా మాట్లాడినా. నేను మీ అన్నను కాదు, హ్మ్. నేను సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను అన్నాడు. సరేలే అనేసి సార్ అని చెప్పేసి హ్మ్. మాట్లాడినా. నా హ్మ్. బండి నెంబర్ అడిగేసి నీ బండేనా అనేసి అడిగితే నేను నా హ్మ్. బండే అవును సార్ అని చెప్పేస్తే ఏం కొటేషన్ నేర్పించినావు అని అడిగాడు. కొటేషన్ హ్మ్. చదివి చెప్పేసిన సార్ నేను. చెప్పేసిన హ్మ్. ఇట్లా చెప్తే ఇట్లా ఉంది సార్ అంటే, నువ్వు అట్లా హ్మ్. కొటేషన్ నేర్పియొద్దుగా, హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా నీకు అని అన్నాడు. అయితే హ్మ్. నేనుండి అడిగిన, ఇప్పుడు గూగుల్ చూపించింది సార్, ఏం తప్పు లేదనేసి చెప్తుంది. ఇప్పుడు మనం గూగుల్ మీద హ్మ్. కేసు వేయలేం కదా అనేసి అడిగిన. అయితే నువ్వు నాకు హ్మ్. నీతులు చెప్తున్నావా, నువ్వు ఫస్ట్ అత్తాపూర్ హ్మ్. పిఎస్కి వస్తావా, లేదంటే మేమే నీ దగ్గరికి రావాలనా, హ్మ్. హ్మ్. నీది డిస్టిక్ బండిగా, నువ్వు ఈ సిటీలో ఎట్లా నడుపుతావు నేను చూస్తా హైదరాబాద్ లా, నీ 32 పాసింగ్ హ్మ్. అనేసి మాట్లాడిండు. హ్మ్. తర్వాత వచ్చేసి ఇప్పుడు నిన్న వెళ్ళినాం అక్కడికి. ఓకే. అక్కడ ఎస్ఐ సార్ అయితే ఏం లేకున్నాడు. అందరం మాట్లాడినాం. హ్మ్. అతని మీద కూడా కంప్లైంట్ చేసిన, ఓకే. ఈ నా బండి ఆపి అట్లా మాట్లాడినందుకు. హ్మ్. తర్వాత వచ్చేసి ఈ రోజు ఏమని అనిపిస్తుంది అంటే, ఇప్పుడు నా కొటేషన్ ఇట్లా తీస్ అనేసి మామూలుగా టాక్ వస్తుందన్న. ఏంటి కోసం తీసేయాలన్న నా కొటేషన్. హ్మ్. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు బండ్ల మీద మీరు ఉన్న కొటేషన్స్ కొటేషన్ తీసేసేయాలి ఫస్ట్. ఇప్పుడు ఆ హ్మ్. కొటేషన్ ఉర్దూలో చూస్తే మాకు కూడా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇప్పటివరకు నాకు హ్మ్. నేను ఏం అనుకోలేదు. ఆ విషయంలో నాకు ఎందుకు లే అనే లెక్కన ఉన్న. నా మతం నాకు గొప్ప, వాళ్ళ మతం వాళ్ళ గొప్ప అనేసి. ఓకే. ఇప్పుడు వాళ్ళు నా కొటేషన్ తీయాలని డిమాండ్ చేసినప్పుడు, ఇప్పుడు వాళ్ళ కొటేషన్స్ కూడా తీయాలి అన్న. ఆ! ఇప్పుడు రైట్. వాళ్ళ మైకులు పెడుతున్నారు మసీదుల మీద, హ్మ్. హ్మ్. అవి కూడా సౌండ్ ఎక్కువ పెట్టి పెడతారు కదా, వాళ్ళ దేవుడే ఇట్లా అనేసి. హ్మ్. ఇప్పుడు దానిల మీద కూడా ఇప్పుడు అందరికి ఒకటే ఉంటాయి కదా ఇప్పుడు చట్టము, రాజ్యాంగంలో. అవును. ఇప్పుడు హ్మ్. ఒక మతానికి ఒకలాగా ఒక మతానికి ఒకలాగా అయితే ఏం లేదు అన్న. అవును. ఇప్పుడు రైట్. ఇప్పుడు అదే హ్మ్. కన్నా రైట్ వాళ్ళు భరత్ ఇప్పుడు గారు. పోలీసు వాళ్ళు మొత్తం హ్మ్. అందరికి మీరు ఒకటే విధంగా మీరు చేయాలి. ఇప్పుడు సపరేట్ గా ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ ఓకే. వాళ్ళు అయితే జీతాలు ఇస్తలేరు కన్నా. అవునవును. ఇప్పుడు ప్రజల అందరినీ కలిపి టాక్సీ కడితేనే వాళ్ళకి జీతాలు వెళ్తున్నాయి. వాళ్ళ హ్మ్. ఇంట్లో నుంచి ఇస్తలేము,
మా ఇంట్లో నుంచి ఇస్తలేము. ఉమ్, అందరం ట్యాక్సీలు కడితేనే ఉమ్, వెళ్ళినప్పుడు వాళ్ళు చట్టపరంగా అందరికి ఒకటే విధంగా మాట్లాడాలి. ఇప్పుడు ఉమ్, వాళ్ళ కొటేషన్స్ తీపియాలి లెక్కకు ఫస్ట్, వాళ్ళ ఉమ్, మైకులు తీపియాలి మసీదుల మీద. ఉమ్, ఇప్పుడు అవి పక్కకు పెట్టేసి నా కొటేషన్ ప్రాబ్లం ఏం సార్ అన్న వీళ్ళకు పోలీస్ వాళ్ళకు? ఉమ్. ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? రైట్ రైట్ రైట్. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ మీ వెంట పడేటువంటి అవకాశం ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడు హిందువుల సంఘాలలో ఇప్పుడు నాకు సపోర్ట్ గా నిలిచినాయి అన్న. ఉమ్, ఆ సంఘాలకు కాంట్రాక్ట్ అయ్యి వాళ్ళ మద్దతు తీసుకొని యథావిధిగా అన్న వాళ్ళతో కాంట్రాక్ట్ లో ఉంటా. ఉమ్. ఇప్పుడు ఏ ఇష్యూ జరిగినా ఇంకోటి ఏంటంటే మీరు మీ ఆటో డ్రైవర్ కాబట్టి మీ ఆటో డ్రైవర్ కి సంబంధించి ఆటో యూనియన్లు కూడా మీకు ఏమన్నా మద్దతు పలికాయి? ఈ అంశం బయటకు వచ్చిన తర్వాతకి ఆ, ఒక ఆటో డ్రైవర్ చెప్పిండన్న, గా కూడా కాల్ మీకు చేసిండ్రు, చెప్పిండన్న నీకు సపోర్ట్ గా మేము ఉమ్, ఉన్నాము, ఏం భయపడకు, ఉమ్, అవే ఉమ్, కొటేషన్స్ మేము కూడా ఇస్తాము, దానిలో తప్పేముంది, ఉమ్, ఉమ్, ఎవరు వస్తారో మాట్లాడదాం, దానిలో తప్పైతే లేదుగా ఇప్పుడు ఉమ్, అనేసి కాల్ చేసి చెప్తూనే ఉన్నారన్న.